మహాకనికరం కలిగిన ప్రియా పరలోక తండ్రి, నీ యొక్క మహాదయలో తండ్రి, మహాకృపలో మమ్ములను తండ్రి నన్ను ఏర్పాటు చేసుకొని ఇంతవరకు నీ సన్నిధి, నీ సహాయము, నీ కృపను మాకు అనుగ్రహిస్తూ సజీవమైన రెక్కల్లో ఉంచి మీ కౌగిట్లో భద్రపరిచి క్షేమకరమైన స్థితిని మాకు అనుగ్రహించి సజీవమైన రెక్కల్లో ఉంచి నీ సన్నిధికి నడిపించారు. అందుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. అయినా నీ మాటలు అందిస్తుండగా నీ సహాయం అందించండి, నీ కృపలో జ్ఞాపం చేసుకోనండి. మరి ముఖ్యంగా తండ్రి, నాయన నీ మాటలు అందిస్తుండగా నీ పిల్లలకు తండ్రి ఆయన వారు విని నాయన విడిచిపెట్టేవారుగా కాకుండా విని గ్రహించేవారుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవమైన రెక్కల్లో ఉంచి ఆయన నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ మాటలు అందిస్తుండగా నాకు నీ ఆలోచన, నీ ఆత్మ సహాయం దయచేయమని ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ సన్నిధి ముఖ సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హలో, మరొకసారి యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఒక ఆలోచనతో కూడిన విషయాన్ని మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. అదేంటంటే బానిసత్వంలో దైవత్వం ఎలాగుండాలి, బానిసత్వంలో దైవత్వం ఎలాగుండాలి అనేది ఆలోచనతో ఒక విషయాన్ని మేము ముందు పెట్టాలనుకుంటున్నాను. అయితే ప్రియమైన వాళ్ళారా, మీరు అనుకోవచ్చు బానిసత్వంలో దైవత్వం ఏంటండి అంటారు. బానిసత్వంలో దైవత్వం ఉంటుందా? ఎప్పుడైనా బానిసత్వంలో దైవత్వం ఉంటుందా? దైవత్వంలో బానిసత్వం ఉంటుందా? కానీ బానిసత్వంలో దైవత్వం అనేది ఎలా ఉండాలి అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మిమ్మల్ని అడుగుతున్నాను, అందరు నా వైపు చూడండి. మనం బానిసలమా కాదా? మనము బానిసలమా కాదా? ఏంటండి ఆ ప్రశ్న? మన బానిసలమేంటి అని అనుకుంటున్నారా? మనం ఒకప్పుడు బానిసలమే, కానీ ఇప్పుడు క్రీస్తునందు స్వతంత్రమై ఉన్నాము. ఆ విషయాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ఎలాగ బానిసలము, ఎలాగ క్రీస్తునందు స్వతంత్రమై ఉన్నాము అనే విషయాన్ని మొట్టమొదటి గమనిద్దాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చదవబడిన లేఖన భాగంలో ఒక మంచి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ భక్తుడైన దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను దేశించు వారిని నేనును దేశించుచున్నాను కదా అంటున్నాడు. అంటే దావీదు గారు ఇష్టం ఎవరి ఇష్టంతో ముడిపడి ఉంది? ఇక్కడ దేవుని ఇష్టంతో ముడిపడి ఉంది. దేవుని ఇష్టంతో దావీదు గారి ఇష్టం ముడిపడి ఉంది కానీ దావీదు గారి ఇష్టం దేవుని ఇష్టంతో ముడిపడలేదు. కాబట్టి ఏమంటున్నాడంటే, దేవా తండ్రి యెహోవా నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో నేను కూడా వాళ్ళని నేనును ద్వేషిస్తున్నాను అని అంటే దేవుని ఇష్టాన్ని అతను కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా 24వ వచనంలో చూడగలిగితే నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడుము అంటున్నాడు. కాబట్టి దేవునికి ఆయాసకరమైన మార్గాలు అవి ఈ యొక్క ప్రకృతిలో మనిషి నుండి కలిగితే తప్ప ఏ జంతువుల నుండి కానీ పశువుల నుండి ఏ జీవరాశుల నుండి అయితే కలగవు. అంటే ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క పని చేస్తుంది, దేవుని మాట వింటుంది. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి కారణజన్ముడు, దేవుని కుమారుడు అనేటువంటి ఇక మానవుడు దేవుడి పనిని చేయడం కానీ లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చకపోవడం కానీ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనించవలసిన విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా తేటగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి అనేది మనము చూడాలి ఖచ్చితంగా. ఎందుకనంటే బానిసత్వంలో ఉన్నటువంటి వారిని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే వారు దైవత్వంలో ఎలాగున్నారు అనేది మనం చూడగలగాలి. ఎందుకనంటే బానిసత్వంలో దైవత్వం ఎలాగుండాలి అని మనం చూడగలిగితే ఏంటి బానిసత్వంలో దైవత్వం ఏంటి అని ఆలోచన ఈ యొక్క టైటిల్ నేను పెట్టుకున్నప్పుడు కూడా నాకు ఒక ఆలోచన కలిగింది. అసలు బానిసత్వంలో దైవత్వం ఏంటి? అసలు దైవత్వం అనేది బానిసత్వంలో ఉంటుందా? బానిసగా ఒప్పుకుంటుందా అని అంటే దైవత్వం ఎప్పుడు కూడా బానిసగా ఉండడానికి ఒప్పుకోదు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. కానీ మరి బానిసత్వంలో దైవత్వం ఎలాగుండాలి అనే ప్రశ్నకు లేకపోతే ఈ యొక్క పాఠానికి అర్థం ఏంటి అని చూడగలిగితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మనం చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలు అన్య రాజులకి చాలాసార్లు కూడా దేవుడు అప్పగించాడు బానిసలుగా. దేవుని యొక్క మరి ఎందుకు అప్పగించాడు అని అంటే దేవుని మాటను అతిక్రమించేవారు వాళ్ళు.
దేవుని మాటకు లోబడే వాళ్ళు కాదు. కొద్ది కాలం దేవుని మాట వింటే మరికొద్ది కాలం ప్రియమైన వాళ్ళారా దేవుని మాటను అతిక్రమించే వాళ్ళు, దేవుడు ఎవరు దేవుడు ఎవరు మాకు తెలీదు అన్నట్టుగానే వాళ్ళకి జీవితాలు ఉండేవి. కానీ దేవుడు చేసిన మేలు మర్చిపోయేవారు. దేవుడు చేసిన మేళ్ళు వాళ్ళు మర్చిపోయేవారు. కానీ ప్రియమైన వాళ్ళారు ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు చేసిన మేలు ఎప్పటికీ కూడా మర్చిపోకుండా మన జీవితాంతం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకసారి తెలంగాణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాట విన్నానండి. అక్కడ ఒక మంచి పాట, ఆ పల్లవి బాగుంది, నాకు నచ్చింది. మేలు చేయక నీవు ఉండలేవయ్యా అని ఒక పాట పాడారు. ఆ పల్లవిలో రెండో చరణం ఉందంటే, నువ్వు మేలు చేయక నువ్వు ఉండలేవు, ఆరాధన చేయకుండా నేను ఉండలేను అన్నారు. అంటే ఆరాధన చేయకుండా వీళ్ళు ఉంటారో ఉండరో ఆ విషయం పక్కన పెడితే, ఖచ్చితంగా 100కి 200% దేవుడు మేలు చేయకుండా ఉండడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మేలు చేసేవాడు తప్ప కీడు చేయడు అనే విషయాన్ని ఖచ్చితంగా మన హృదయాల్లో ముద్రపరుచుకోవాలి. ఖచ్చితంగా మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరికి ఉపకారి తప్ప ఆయన అపకారి మాత్రం కాదు. దేవుడు అందరిని ఎరిగినవాడు, ఆయన మంచివారు ఎరిగినవాడు, చెడ్డవారిని కూడా ఎరిగినవాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క కనుయ సైగుల్లో ఉన్నారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళని రప్పించడానికి, వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు. నీతిమంతులైన వారిని పుట్టించి, యథార్థవంతులైన వారిని పుట్టించి, వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని తన పిల్లలను బానిసత్వం నుండి విడిపించిన సందర్భాలు మన బైబిల్లో చాలా మనం చూడగలుగుతున్నాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజల యొక్క బుద్ధిని చూడండి, అక్కడ దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 3వ అధ్యాయం చదువుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు యొక్క వాళ్ళ యొక్క బుద్ధి చూసారా ఎలాగుండదో ఒకసారి మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడు ఏం చేసేవాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను వేరే అన్య రాజుకి అప్పగించేసేవాడు. అక్కడ ఒక పదం మనం చూడగలుగుతున్నాం, ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులే. మరల అంటే ముందొకసారి దోషులేరు, అంత ముందు కూడా వాళ్ళ దోషులయ్యేరి. ఇదే మాటను ప్రియమైన వాళ్ళరా మనము ఇంకా చాలా విషయాలు అంటే 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు కొన్ని సంవత్సరాలు బానిసలుగా బ్రతికేవారు, వాళ్ళు కొన్ని సంవత్సరాలు అన్య రాజుల కింద బానిసలుగా బ్రతికేవారు. మరలా ఏం చేసేవారు, దేవునికి మొరపెట్టేవారు. దేవుడు వారి మొరను విని మరలా మరొక న్యాయాధిపతిని పుట్టించి మరలా వాళ్ళని విడిపించేవాడు. ఇలాగా ఇది మనము చూడగలుగుతుంటే వీళ్ళ ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది కూడా దేవునికి దోషులైన వారిగా కనబడుతున్నారు. కానీ యథార్థంగా బ్రతికే వాళ్ళు అక్కడక్కడ మాత్రం మచ్చు తొనకగా ఒకళ్ళు ఇద్దరు మాత్రం కనబడుతున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనందరికీ తెలిసినటువంటి యేసేపు గారి గురించి మనం ఖచ్చితంగా ఆలోచన చేద్దాం. ఈ సమయంలో ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయంలోకి వెళ్దాం. 32వ అధ్యాయంలో అక్కడ జరిగేది మనందరికీ తెలుసు. ఒక్క నిమిషం. 32వ అధ్యాయం నుంచి మనము లాస్ట్ వరకు కూడా చదువుకుంటే యాకోబు, యాసావు వాళ్ళ యొక్క సంతానం గురించి రాయబడింది. అదే మనం 37వ అధ్యాయానికి వస్తే ప్రియమైన వాళ్ళారా, యాకోబు వాళ్ళ యొక్క పిల్లలు యోసేపు గురించి కూడా అక్కడ రాయబడి ఉంది. యోసేపు గురించి మీకు అందరికీ సుపరిచితమైన వ్యక్తే. యోసేపు గురించి ప్రత్యేకంగా నేను వివరించవలసిన పని లేదు. కానీ ఈరోజు యోసేపు గురించి కూడా మనం ఎందుకు తీసుకున్నాము, ఆయన పేరు లేకపోతే ఆయన ప్రస్తావన ఎందుకు తీసుకున్నామంటే, ఈయన అన్నల చేత కొట్టబడి, అన్నల చేత వెలివేయబడి ఇస్మాయిల్కి అమ్మ వేయబడ్డాడు. ఇస్మాయిల్ ఏం చేశారు, పొత్తిఫరుకు అతన్ని అమ్మేశారు.
అంటే ప్రియమైన వాళ్ళారా ఎందుకు అన్నలు అతని మీద పగబట్టారు అన్న సంగతి మీ అందరికీ తెలుసు. చిన్నవాడైనా యథార్థమైన మాటలు మాట్లాడేవాడు. చిన్నవాడైనా తనకొచ్చే కలలు అన్నలకి చెప్పేవాడు. లేకపోతే తన యొక్క తండ్రికి చెప్పేవాడు. కానీ ప్రియమైన వాళ్ళారా ఆ కలలు ఎలాగున్నాయంటే చిన్నవాడు పెద్దవాడుగా ఉన్నట్టు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళుగా ఉన్నట్టు మనసులో ఏమవుతుందంటే వీళ్ళకి ఇగోస్ అట్టయ్యి వాళ్ళలో ఉన్న అహం అట్టయ్యి ఏమైందంటే అదిగోరా నేను మీకు బానిసలుగా ఉంటామా? నేను మీ పాదాల మీద పడి నీకు నమస్కరిస్తామా? ఏంటి నీకు ఆ కలలో అనేసి ఒకసారి తండ్రి కూడా చిరాకు పడినట్టుగా లేకపోతే అతన్ని గద్దించినట్టుగా అలాగే అన్నలు కూడా గద్దించారు, చిరాకు పడ్డారు. మాటి మాటికి ఆ కలలు కంటూ ఆ విషయాలు తనతో చెప్పుకుండేవారు. కానీ ఒక్క విషయం మనం గమనించాలి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇంట్లో పిల్లలు వారికి ఏదైనా ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటే ఎవరితో పంచుకుంటారండి? మొట్టమొదటిగా తల్లిదండ్రులతో, తర్వాత కుటుంబ సభ్యులతో, లేకపోతే అన్నతో, లేకపోతే తమ్ముడితోనే, లేకపోతే అక్కతో, చెల్లితో పంచుకుంటారు. వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వకపోతే స్నేహితులతో పంచుకుంటారు. అర్థమవుతుందండి? తల్లిదండ్రులు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ తోబుట్టులు కానీ ప్రాధాన్యత ఇవ్వకపోతే స్నేహితులతో పంచుకుంటారు. ఈరోజు స్నేహితులతో పంచుకునే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులతో కానీ తోబుట్టులతో కానీ పంచుకునే సందర్భాలు లేవు. ఎందుకంటే మా ఊడే కదా, వీడు ఎప్పుడు ఎలాగ మాట్లాడుతుంటాడు అనే భావనలో చాలామంది ఉన్నారు. తప్పు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులైన మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు పంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనము ఎంత బిజీగా ఉన్నా ఎన్ని పనులున్నా మనసు పెట్టాలి, సమయాన్ని వాళ్ళకి ఖచ్చితంగా కేటాయించాలి. వాళ్ళు ఎప్పుడైతే ఆ విషయాన్ని ప్రస్తావించారో ఆ విషయాన్ని మనము మనసు పెట్టి ఆలోచిస్తే వాళ్ళు ఉన్న టాలెంట్ కానీ వాళ్ళు ఉన్న ప్రతిభ కానీ ఖచ్చితంగా బయటపడుతుంది. అలాగే చాలామంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి బహు తక్కువ అండి వాళ్ళ తన యొక్క పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళు ఏం చేసేవారంటే తమ యొక్క పిల్లలు ఏ స్థాయిలోకి వెళ్ళాలో ఆ స్థాయిలోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యోసేపు తన తండ్రితో చెప్పుకుంటున్నాడు, నాన్నగారు ఇది ఇలాగొచ్చింది కళ, ఇది ఇలాగొచ్చింది కళ అని అంటే నాన్నగారు కూడా మనసును పెట్టలేదు, అన్నయ్యలు కూడా మనసును పెట్టలేదు. ఆఖరికి ఒక నిక్నేమ్ అనేది యోసేపు గారికి అన్నలు పెట్టారు. ఏ పేరు? కళ్ళలు కన్నువాడు. ఒరే అన్నయ్య, తమ్ముడు వస్తున్నాడు రా కళ్ళ కన్నువాడు. ఇలా నిక్నేమ్స్ కూడా మన ఇంట్లో పిల్లలు కూడా పెట్టుకుంటున్నామండి. మన పిల్లలు కూడా అన్న తమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా వీళ్ళు కూడా నిక్నేమ్స్ పెట్టుకుంటూ ఉంటాడు. ఏదో పెద్ద జ్ఞాని లేకపోతే పెద్ద జనరల్ నాలెడ్జ్ తెలిసిందని వచ్చేస్తుందండి బాబు అంటారు. ఏంటి నువ్వు మీ తమ్ముడిని, నువ్వు మీ చెల్లిని నువ్వే అదేంటి పొరుగువారి ముందు ఎదుటి వాళ్ళ ముందు హేళనగా మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా హేళనగానే మాట్లాడతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం ఎప్పుడు కూడా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మనము మన తోబుట్టులను కానివ్వండి, లేకపోతే నీ భర్తను కానివ్వండి, నీ భార్యని కానివ్వండి, నీ పిల్లలు కానివ్వండి, పొరుగువారి దగ్గర చులకనగా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇంట్లో మాట్లాడుకోవచ్చు, బెడ్రూమ్లో మరి మాట్లాడుకోవచ్చు, కానీ మీరు ఇంటి బయట వచ్చిన తర్వాత నీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం నీ భర్తకి ఇవ్వాలి, నీ భార్యకి ఇవ్వాల్సిన విలువ నీ భార్యకి ఇవ్వాలి. పిల్లలకి కూడా ఆ విలువలు నేర్పించాలి. ప్రియమైన వాళ్ళ తమ్ముడు వస్తుంటే వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నారు, కళ్ళ కన్నువాడు వస్తున్నాడు రా అనేసి. ఆ పక్కన ఎవరు ఉండరండి. ఇంకా వాళ్ళు కూడా ఏమవుతారు? ఏసేపు విషయంలో వాళ్ళు కూడా చులకనగానే కదా చూస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బయటవాడు మనలను లేకపోతే మన తోబుట్టుని చులకనగా చూస్తున్నారు అని అంటే కారణం ఎవరు కాదు, మనమనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 37 అధ్యాయంలో మనం చూడగలిగితే యోసేపుకి 17 సంవత్సరాల వయసులో తన తమ్ముడిని అమ్మేసినప్పుడు బానిసగా కొనుక్కోపోయాడండి. ఐగుప్తు దేశానికి బానిసగా కొనుక్కోబడ్డాడు. కొనుక్కోబడిన తర్వాత అక్కడ ఎలాగున్నాడు ఏంటి, అసలు మా తమ్ముడు పరిస్థితి ఏంటని తన అన్నలు ఎప్పుడు కూడా ఆలోచన కలిగి లేరు. కానీ తన తండ్రి మాత్రం జ్ఞాపం చేసుకున్నాడు, నా కొడుకు చనిపోయాడు అనే భావనలో ఉన్నాడు. ఎందుకంటే ఒక కల్పితాన్ని అన్నలు సృష్టించి అదే నిశ్చయమని తన తండ్రి నమ్మేటట్టుగా చేశారు. ఏసేపు నాకు ఇక్కడ లేడు, నా కొడుకు లేడు అని ఆ
ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి బాధను మిగిల్చారు, మనశ్శాంతి లేకుండా చేశారు. కానీ వీళ్ళు హమ్మయ్య! ఈడు గొడవ పీడ వెరడైపోయిందని అనుకున్నారు. కానీ బానిసగా వెళ్ళినటువంటి యేసేపు యొక్క జీవితం మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, యేసేపు యొక్క జీవితంలో అతను జరుగుతున్న పరిస్థితులు చూడగలిగితే అతడు యథార్థతను ఎట్టి పరిస్థితుల్లో వదిలిన వాడుగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనబడ్డ ప్రియమైన వాళ్ళారా. 37వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. 2వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 1, 2 వచనం చదువుకుందాం. యాకోబు వంశావళి ఇది. యేసేపు 12 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి అప్పుడు యేసేపు వారు చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. నాన్నగారు అన్నలు ఇలా ఉన్నారు అని చెబుతుంటే ఈ సమాచారాన్ని కేవలం మా మీద లేనిపోని చెబుతున్నాడు. లేనిపోని చెప్పాడా? ఉన్నాయి చెప్తున్నాడండి. లేనిపోని ఎక్కడ అబద్ధాలు చెప్పట్లేదు. నాన్నగారు అన్నల పరిస్థితి ఎలాగుంది అని అంటే అక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాలు చెప్పినందుకే, ఆ యొక్క కళల గురించి చెప్పినందుకే కేవలం పగబట్టి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. రూబేను అడ్డుపడి అతను మన రక్త సంబంధి, వదిలేద్దాం, అదిగో ఇస్మాయిల్ వస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేద్దామన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ చూడగలిగితే దినదినము కూడా అదే పరిస్థితి రొటీన్ అవుతుందండి. అయితే మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఇతను ఐగుప్తికి దేశానికి బానిసగా వెళ్ళాడు. బానిసగా వెళ్ళిన తర్వాత అక్కడ పొతిఫరుకి నమ్మకస్తుడిగా బ్రతికాడు. మనందరూ తెలుసు. నమ్మకస్తుడిగా బ్రతికినప్పుడు కూడా పొతిఫర్ ఇంటిలో కూడా పొతిఫరు తన ఇంటికి యజమానుడే, పేరుకి మాత్రం యజమానుడే. కానీ యేసేపు మాత్రము ఇంటి యజమానుడిగా అతను అంత నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ బానిసత్వంలో తన యజమానికి ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఆ నమ్మకం ఎలాగ ఉండగలిగాడు అనేది మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క 39వ అధ్యాయం కూడా మనం చూడగలిగితే 5వ వచనం చదువుకుందాం. 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదము ఇట్లోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇతను యేసేపుని ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే అప్పటికే తండ్రి దగ్గర దేవుని గురించిన భయము భక్తి అతను కలిగి ఉన్నాడు. దేవుని గురించిన సంగతులు తెలుసుకున్నాడు. యేసేపు యొక్క జీవితంలో, యేసేపు యొక్క తండ్రి యాకోబు యొక్క జీవితంలో జరిగిన పరిణామాలన్నీ కూడా తన పిల్లలకి చెప్పే ఉంటాడు. యేసేపు ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎక్కువ దేవుని గురించిన సంగతులు అతనికి తెలియజేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అదే సమయంలో అంత నమ్మకంగా ఉంటున్నాడు, అంత ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. ఆ యేసేపు నిమిత్తం పొతిఫర్ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, అప్పుడే ఒక ఏం కలిగింది, ఒక అద్భుతమైన అవకాశం కలిగింది. అవునండి, పొతిఫర్ భార్య ద్వారా లోకపరంగా ఆలోచిస్తే ఒక అద్భుతమైన అవకాశం కలిగింది. కానీ యథార్థపరుడైనటువంటి యేసేపు నేను యెహోవాకు విరోధంగా ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేయను అని చెప్పి నిందను మీద వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. లోకంలో చూస్తే మహా అద్భుతమైన అవకాశమే, దేవుని దృష్టికి అది ఘోరమైన పాపం. ప్రియమైన వాళ్ళారా, బానిసగా ఉన్న ఈతను కూడా ఒక పక్కన దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, మరొక పక్క భక్తిని విడిచిపెట్టట్లేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, జరిగిన సంగతిని మనం చూడగలిగితే 41వ అధ్యాయంలోకి మనం వద్దాం. 41వ అధ్యాయంలోకి మనం వస్తే యేసేపు గురించి అక్కడ మనం చూడగలిగితే 41వ అధ్యాయంలో అక్కడ జరిగింది ఏంటంటే, ఆ యొక్క ఐగుప్తు రాజైనటువంటి ఫరోకి కళలో రావడం, ఒకే కళ మరలా రెట్టింపు అవడం అనేది అక్కడ చూడగలిగితే ఆ దేశంలో ఎవ్వరు కూడా ఆ యొక్క కళలకు భావాల్ని చెప్పలేని కారణం చేత ఎప్పుడైతే యేసేపు అతను ఫరో ఎదుటికి తేబడినప్పుడు ఆ ఫరో యొక్క కలభావాన్ని ఎప్పుడైతే చెప్పిన వెంటనే అక్కడ ఒక మాట మాట్లాడుతాడు.
నువ్వు ఒక మంచి మాట మాట్లాడతాడు. ఆ మాటను మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, జ్ఞాన వివేకము కలిగిన ఒక వ్యక్తిని నువ్వు చూసుకో ఫరో. అతను ఈ పనులన్నీ చేస్తాడు. ఎందుకనంటే 7 సంవత్సరాలు 7 బలిసిన ఆవులు, 7 బక్క బక్కబలిసినటువంటి ఆవులు, 7 పీల వెన్నెలు, 7 మంచి వెన్నులు, బాగా కాసినటువంటి అంటే బాగా పండినటువంటి వెన్నులు, ఈ యొక్క భావాన్ని ఎప్పుడైతే చెప్పాడో, జ్ఞాన వివేకం కలిగినటువంటి ఒక వ్యక్తిని నువ్వు చూసుకొని వీటిని జాగ్రత్తగా పెట్టుకోనంటే, అక్కడ ఫరో ఏమని మాట్లాడుతుండో మనం చూడగలిగితే 41వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. అంటే బానిసత్వంలో ఉన్నటువంటి యోసేపు ఎవరిని విడిచిపెట్టలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఖచ్చితంగా గమనించాలి. అంటే బానిసత్వంలో బాధల్లో ఉన్నాడు ఈయన. బానిసత్వంలో బంధింపబడ్డాడు, బానిసత్వంలో బాధింపబడుతున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఏ కారణం చేత కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన వాడుగా యేసేపు మనకు కనబడట్లేదు. ఆ విషయాన్ని గమనించాలి. చాలామంది బాధ కలిగితే, ఏదైనా ఒక విషయంలో బాధపడితే దేవుని దూషించే కాలం ఇది, దేవుణ్ణి నిందించే కాలం ఇది. దేవుడే నాకు అన్యాయం చేశాడు అనే నోర్లు ఇవి ప్రియమైన వాళ్ళు మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, దేవుడు యేసేపు ద్వారా మనకు నేర్పిస్తున్న విషయాన్ని మనం చూడగలిగితే, మన స్వతంత్రులుగా ఎవరి కింద మనం బానిసలుగా లేము. స్వతంత్రులుగా మనం బ్రతుకుతున్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా తిరగొచ్చు, ఏదైనా మనం చేసుకునే హక్కు, మనకి అధికారాలు మనకు ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళ ఒక బానిసకు ఆ స్వతంత్రం ఉండదు, ఆ స్వేచ్ఛ ఉండదు, అటువంటి ఫ్రీడము ఇవ్వబడలేదు. కాబట్టి మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళ నీ వలే దేవుని ఆత్మ కలిగినటువంటి, జ్ఞాన వివేకం కలిగినటువంటి యేసేపు లాంటి మనుషుని మనం ఎక్కడ కనుగొనలేము అని చెప్పి, ఈ బానిసగా ఉన్న ఈ యేసేపు గారికి దేవుడు ఫరో ద్వారా ఇస్తున్న అధికారం మనం చూడగలిగితే 38వ వచనం చూద్దాం. 39వ వచనం. మరియు ఫరో అంటున్నాడు, ఇదంతయు నీకు తెలియపరిచను గనుక, 39వ వచనం చదువుకుందాం. మరియు ఫరో అంటున్నాడు, దేవుడు ఇదంతయు నీకు తెలియజేశాడు, మాకెవ్వరికి తెలియజేయలేదు. దేవుడు నీకు తెలియజేశాడు గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవారెవరు లేరు. నిజంగా ఒక బానిస విషయంలో ఒక రాజు యథార్థంగా ఒప్పుకుంటున్నాడండి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వల్ల ఒక బానిస వచ్చి నిజంగా యథార్థంగానే చెప్పాడు అనుకోండి, చెప్పలే ఎల్లు అంటారు చాలామంది. బానిసకి విలువ లేదు ప్రియమైన వాళ్ళ. బానిసకి చాలా చులకనగా చూస్తారండి, చాలా చులకనగా చూస్తారు. కాబట్టి మనం చూడగలిగితే అక్కడ మాట్లాడుతున్న మాట ఫరో ఒక రాజు మాట్లాడుతున్నాడు. ఆషామాష వ్యక్తి కదా, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. 40వ వచనం చూసుకుందాం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఎవరింటికట? ఒక బానిస ఎవరింటికి అధికారిగా ఉండాలంట? రాజు ఇంటికి అధికారి ఉండాలంట. ఫరో ఇంటికి. ఐగుప్తు దేశం అంటే చిన్నది కాదు ప్రియమైన వాళ్ళరా. ఐగుప్తు దేశం అంటే చాలా పెద్ద దేశం. సకల విద్యలు, సకల ప్రావీణ్యాలు కలిగినటువంటి, అంటే ఆ యొక్క దేశంలో ఈ విద్య లేదు అనడానికి లేదు, సకల విద్యలు. మరి మోసే గారు ఎక్కడ సకల విద్యలు నేర్చుకున్నాడు? ఐగుప్తు దేశంలో. సకల విద్యలు అంటే అన్ని విద్యలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు క్రీడారంగం ఉందండి, అక్కడ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా ప్రతి విద్య కూడా అక్కడ నేర్పబడుతుంది. అక్కడ నేర్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు, అటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అటువంటి ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో మాట్లాడుతున్నాడు, యోసేపు నువ్వు చెరసాలలో ఒక బానిస కాదయ్యా, నువ్వు నా ఇంటి అధికారిగా నా ఇంటికి అధికారిగా ఉండాలి. అంటే నాకు అధికారిగా ఉండాలి అంటున్నాడు ఆయన. ఒక రాజు ఇంటికి అధికారి అవ్వాలంటే ప్రియమైన వాళ్ళారా, అది దేవుని వలన కలిగే కార్యం తప్ప మనిషి యొక్క జ్ఞానం వలన కలిగేది కాదు. ఆలోచించండి ఏంటి, మన దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు. ఈయనకంటే జ్ఞానవంతులు లేరంటారా? ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు.
పోనీ అటువంటి నాకంటే పెద్ద జ్ఞానవంతుడు కదా అని ఆయన తీసుకొచ్చి నా ఇంటి మీద అధికారిగా ఉండే అని మోదీ గారు చెప్పగలుగుతారా? చెప్పడు. కానీ ఫరో గారు యథార్థంగా చెప్తున్నాడు, యోసేపు నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగినటువంటి జ్ఞాన వివేకం కలిగిన మనిషివి కాబట్టి నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండు, నా దేశం మీద అధికారిగా ఉండు. ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి, నీవు నా ఇంటికి అధికారిగా ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. ఏంటి ప్రజలందరూ కూడా, రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎవరికి విధేయులై ఉండాలి? రాజుకి విధేయులై ఉండాలి. కానీ రాజు చెప్తున్నాడు, వాళ్ళు నాకు విధేయులై కాకుండా ప్రజలందరూ కూడా నీకు విధేయులై ఉంటారు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందును. సింహాసనం విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా నువ్వు పైవాడివే. సింహాసనం విషయంలో ఒక్కటి మాత్రం నేను నీకు అధికారం ఇవ్వట్లేదు, ఆ విషయంలోనే నేను నీకు పైవాడిని. మరి పొతిఫర్ ఇంటి విషయంలో అతను ఏమంటాడండి? అతని ఇంట్లో ఏముందో ఏంటో కూడా తెలీదు. అంటే యోసేపు గారు ఎక్కడ ఉన్నా నమ్మకంగానే ఉన్నాడు. ఆ నమ్మకం దేవునిలో కలిగి ఉన్నాడు. ప్రియమైన వారు, దేవుని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకం కలిగి ఉన్నాడు. మరి చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధిపతి కూడా చెరసాల యొక్క తాళాలు అన్నీ కూడా యోసేపు చేతికి అప్పగించాడండి. అంటే ఎక్కడున్నా ఎంత నమ్మకంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, బానిసత్వంలో ఉన్నటువంటి యోసేపు దైవత్వంలో ఎలా ఉన్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఈ సింహాసన విషయంలో తప్ప అన్ని విషయాల్లో నాకంటే నువ్వు పైవాడివి అంటున్నాడు. ఇంకా మనం చూడండి 41 వచనం. మరియు ఫరో 41 చదువుతాం. 41 అండి. ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. చదవండి. ఫరో తన చేతుకున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి, అంటే ఫరో ఇప్పుడు రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇస్తే సరిపోద్దండి? స్టేట్మెంట్ ఇస్తే సరిపోద్దా? సరిపోదు. అధికార సూచనంగా ఏదో ఒకటి ఇవ్వాలి. అది ఉంగరం, రాజముద్ర కలిగినటువంటి ఒక ఉంగరం ఆ యోసేపు చేతికి పెట్టబడింది. అంతేకాకుండా ఒక బంగారపు గొలుసు, అధికారంతో కలిగినటువంటి ఒక బంగారపు గొలుసు అతనికి మెడలో కూడా వేయబడింది. ప్రియమైన వాళ్ళారా, అయితే 43వ వచనం మనం చూడగలిగితే, తన 2వ రథం మీద అతను ఎక్కించను, అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరి బానిసగా చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అతని మీదకి చేతులు లేచినాయండి, ఎన్నిసార్లు అతని మీద కాళ్ళు లేచినాయండి, ఎన్నిసార్లు అతని మీదకి కొరడాలు లేచినాయి. చెప్పండి ప్రియమైన వాళ్ళారు, బానిస బ్రతుకులు ఎంత బాధలు అనుభవించాడో అన్ని బాధలు అనుభవించాడు తప్ప దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏంటి దేవుడా నాకు ఈ బ్రతుకు అని ఎప్పుడు కూడా యోసేపు అనలేదండి. యోసేపు బానిసత్వంలో యథార్థంగా ఉన్నాడు కాబట్టి, దైవభక్తిని విడిచిపెట్టలేదు కాబట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి, దేవుడికి భయపడిన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి, ప్రతి విషయంలో కూడా అతడు నమ్మకంగా వర్ధిల్లుతూ ఉన్నాడు. కేవలం అది దేవునిలో మాత్రమే, దేవుణ్ణి కలిగిన వారిలో మాత్రమే ఇది కనబడుతుంది తప్ప లోకంలో ఉన్నవాళ్ళు కనబడరు. ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే లోకంలో ఉన్నవారు ఎందుకు కనబడరు? దేవుళ్ళు ఉన్నవారు ఎందుకు అలా నమ్మకంగా ఉన్నారంటే, దేవునిలో ఉన్నవాడు దేవుడికి భయపడతాడు, లోకంలో ఉన్నవాడు ఎవ్వడికి భయపడ్డాడు. దేవుడు లేడు దెయ్యం లేడు అంటాడు. లోకంలో ఉన్నవాడు ఏమంటాడు? దేవుడు లేడు దెయ్యం లేడు అంటాడు, ఎదర లేడు అంటాడు. అసలు ఎవరికి కూడా భయపడ్డు. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవునిలో ఉన్నవాడు మాత్రం దేవునికి ఖచ్చితంగా భయపడతాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా 42వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేశానికి ఎవరు అధికారి? ఇప్పుడు ఫరో అధికారా, యోసేపు అధికారా? యోసేపు అధికారి. ఫరో దగ్గరికి వచ్చి, అయ్యా మరి కరువు దినాల్లో ఉన్నాం కదా, మాకు ధాన్యం ఇప్పించండి అంటే, యోసేపు దగ్గరికి వెళ్ళండి, అతను ఏం చెప్తే అది చేయండి అంటే.
ఏసేపు ఇతను వీళ్ళు వచ్చారు మా వాళ్ళే, మనోళ్ళు అంటారు కదా, మావోడే ఈ ఉద్యోగం ఇచ్చేయి, మావోడే ఇది ఇచ్చేయి అది ఇచ్చేయి అంటారు. కొంతమంది టాలెంట్ లేని వాళ్ళకి డాక్టర్ ఉద్యోగాలు, డాక్టర్ సీట్లు ఇస్తారండి. టాలెంట్ లేని వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటి, టాలెంట్ లేని వాళ్ళకి ఇవన్నీ ఇస్తే రేపు టాలెంట్ లేని వాడిని నువ్వు నిలబెడుతున్నావు, ఆడికి చీట్ ఇచ్చావు, ఆడు రేపొద్దున ఇంజనీరింగ్ ప్లానింగ్ చేస్తే ఒక చూడండి గుజరాత్లో బ్రిడ్జి కూలిపోతుంది. ఇటువంటి టాలెంట్ లేని వాళ్ళు అనమాట. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. టాలెంట్ లేని వాళ్ళందరూ కూడా కట్టడాలు కడితే ఏమవుతాయి, కూలిపోతాయి. అలాగే డాక్టర్లు కూడా టాలెంట్ లేని వాళ్ళని డాక్టర్ని చేస్తే బతుకున్న వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, కాటికి పంపించేస్తారండి. టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి, వాళ్ళు ప్రతిభ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే ఫరో మాత్రమే పేరుకే అతను రాజు తప్ప పెత్తనమంతా ఎవరికి ఇచ్చేశాడు, ఫరో ద్వారా దేవుడు ఇచ్చాడండి అధికారం. ఇదంతా కూడా దేవుని వలనే నాకు కలిగిందని ఈ యేసేపు గారు అనుకుంటున్నారు. ఖచ్చితంగా అతని కృతజ్ఞతలు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనించాలి. బానిసత్వంలో దైవత్వం కలిగినటువంటి యేసేపును మనం చూడగలుగుతున్నాం. ఆలోచించండి. చాలామంది ప్రియమైన వాళ్ళ బానిసలుగా ఉన్న వాళ్ళ మాటలు వినరండి చాలామంది. కానీ యేసేపు యొక్క మాట ఫరో విన్నాడు. అతనిలో యథార్థతను మనం చూడగలుగుతున్నాం. తన దేశాన్ని కాపాడుకున్నాడు. ఒక బానిసగా ఉన్న యేసేపు మాట విన్నాడు. తన దేశాన్ని అంతటిని కూడా కాపాడుకోగలిగాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళని ఎక్కడో పలానా ఓడు కదా, ఎక్కడో కనాను దేశం నుంచి వచ్చి బానిస కదా అని అనుకోలేదు ప్రియమైన వాళ్ళరా. ఇతను ఒక నేరం మోపబడి ఉంది అని ఇవన్నీ కూడా చూడలేదు. ఇతను దేవుని ఆత్మ కలిగిన మనుషుడు అని నమ్మాడు. ఇదే దేవుని ఆత్మ కలిగిన మనుషుడు అని మరొక సందర్భంలో మరొక వ్యక్తి, మరొక రాజు మరొకరిని గుర్తించాడు. ఎవరు వాళ్ళు చెప్పండి? దానియేలు గారేనా? ఇంకెవరైనా ఉన్నారా? దానియేలు గారేనా? ఆయనకి కూడా కల వచ్చింది. నెబుకద్నెజరు కూడా కల వచ్చింది, కానీ కల మర్చిపోయాడు. యేసేపు గారికి అంటే ఫరో గారికి కల వచ్చింది. కళ్ళ ఏంటో చెప్పాడు ఈయన, దాని భావం చెప్పాడు యేసేపు. కానీ ప్రియమైన వాళ్ళరా, దానియేలు గారి యొక్క విషయంలో అయితే విషమ పరీక్షనండి. నా కళ మీరు చెప్పకపోతే చచ్చిపోతారు అన్నాడే. ఆర్డర్ చేసాడండి. నా కళ కానీ మీరు చెప్పకపోతే కళ్ళ ఏంటో చెబితే వాళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి. కానీ కళ ఏంటో చెప్పట్లేదు, నేను కళ అన్నాను మర్చిపోయాను చెప్పండి అంటున్నాడు. మర్చిపోయింది ఎలా చెప్తాను చెప్పండి? నేను కానీ మీరు కానీ ఎవరైనా చెప్తామా? ఎవరు చెప్పలేము. కానీ ప్రియమైన వాళ్ళ దానియేలు గారి విషయంలో ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా అండి? మర్మములు తెలుపగల మనుషులు భూమి మీద లేరు, పరలోక మందు ఉన్నాడు ఆయన దేవుడు అని చెప్పాడు. మొట్టమొదటిగా దేవుని పరిచయం చేశాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఆలోచించేయండి. ఒకసారి దానియేలు గ్రంథానికి వెళదాం. వాళ్ళు కూడా బానిసలుగానే వెళ్ళారు. దానియేలు గారు, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు కూడా బానిసలుగానే వెళ్ళారు. అక్కడ జరిగిన పరిణామాలు కూడా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. దేవుడిని చూసారు ఎంత గొప్పగా పరిచయం చేస్తున్నాడు. బానిసత్వంలో ఉన్న వీళ్ళు రాజుకు భయపడట్లేదండి. మీరు మొట్టమొదటి గమనించాలి. రాజుకు భయపడతలేదు, అధికారులకు భయపడతలేదు, కానీ దేవునికి మాత్రమే భయపడినట్టుగా వారి జీవితాల్లో జరిగిన సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుందండి. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, ఫరో గారు కల మర్చిపోయారు. ఆ యొక్క కలభావాన్ని దేవుడే బలిపరుస్తున్నాడు దానియేలు గారి ద్వారా. అక్కడ కళ చెప్పినందుకు ఐగుప్తు దేశం మీద అధికారాన్ని ఇచ్చాడు ఆ యొక్క ఫరో. ఇక్కడ కూడా కలభావాన్ని చెప్పినందుకు అదే పరిస్థితి ఏంటి, అదే స్థితిని కూడా దానియేలు గారికి దేవుడు నెబుకద్నెజరు ద్వారా మనం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. 120 మంది అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. వాళ్ళ మీద 3 ప్రధానులు. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడై ఉన్నాడు. కానీ ఈయన ఎవరు? ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినటువంటి పట్టబడినటువంటి ఒక బానిస. తన స్నేహితులు ఉన్నారు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు కూడా బానిసలుగా పట్టబడి నెబుకద్నెజరు దేశానికి, ఆ యొక్క రాజ్యానికి, బబులోను యొక్క రాజ్యానికి బానిసలుగా వెళ్ళిన వాళ్ళే. కానీ వీళ్ళ నరుగులలో దేవుని యొక్క భక్తి ఏమాత్రం కూడా తగ్గినట్టుగా
మనకి కనబడదు. వాళ్ళు దేవునికి మాత్రమే భయపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇద్దరికి 2 రకాలైన పరీక్షలు ఎదురయ్యాయి. 2 రకాలైన శిక్షలు ఎదురయ్యాయి. ఆ శిక్షల్లోకి వెళ్ళారు. కానీ దేవుడు తప్పించాడు. దేవుడు తన యథార్థతను అక్కడ వీళ్ళ యొక్క యథార్థతను ఆ యొక్క దేశానికి చాటి చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. వీళ్ళిద్దరి యొక్క అంటే షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము. మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షిస్తే ఓకే, రక్షించకపోయినా మేము మాత్రం రాజా నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కమన్నారు. అయితే మిక్కిలి వేడి గల ఆ యొక్క అగ్నిగుండంలో పడేయమన్నారు. పడేశారు. దేవుడు తన దూతను పంపించి వాళ్ళని బ్రతికించాడు ప్రియమైన వాళ్ళు. ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే నాకు తప్ప ఎవ్వరికి కూడా మీరు మొక్కకూడదు, మీ మనవులు తెలియచేయకూడదు, ఏ దేవుడికి కానీ ఏ దేవతకి కానీ మీ మనవులు తెలియచేయకూడదు, నాకే తెలియచేయాలి అని ఒక ఆజ్ఞ జారీ అయినప్పుడు ముమ్మారు యెరూషలేము తట్టు యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తీసి మోకరించి ప్రార్థన చేసిన సందర్భాలు దానియేలు గారి యొక్క జీవితంలో కనబడుతున్నాయి. ఇంతకీ బబులోను దేశంలో వీరు ఎవరంటే బానిసలుగా ఉన్న వీళ్ళ యొక్క జీవితాలలో దైవత్వం చూసారా ఎలాగ కనబడుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం బానిసలుగా లేము, అయినప్పటికీ కూడా మనలో దైవత్వం ఎక్కడ కనబడుతుందో ఒకసారి మనం ఆలోచన చేయండి. బానిసలుగా బ్రతుకుతున్న వీళ్ళు నిజంగా చెప్పాలి అంటే జైలులో ఉన్న మగ్గిపోతున్న ఖైదీలు ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు మా కుటుంబ సభ్యులను చూసుకుంటామా అని ఎదురు చూస్తారు తప్ప దేవుడి మీద ఎప్పుడైనా సరే వాళ్ళు ఆధారపడినట్టుగా కానీ దేవా మమ్మల్ని కాపాడు అన్నట్టుగా వాళ్ళ యొక్క జీవితంలో ఎక్కడో కనబడవండి. కానీ ఎవరికో మాత్రం అంటే తన తప్పు చేశారని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఏదో వాళ్ళ యొక్క ఇష్టదైవాన్ని మొక్కుకోవడం తప్ప ఈ భక్తుల యొక్క జీవితాల్లో వారు జీవితాలకి ఎప్పటికీ కూడా సరికావు, సరితూగవు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళ యొక్క భక్తిని కాపాడుకున్నారు, యథార్థతను కాపాడుకున్నారు. అలాగే దానియేలు కూడా బానిసగా వెళ్ళాడు, మహాజ్ఞానవంతుడిగా. అంతేకాకుండా అక్కడ ప్రధానులందరికీ ఒక పై ప్రధానిగా ఉన్నతమైన స్థితిలో అక్కడ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే బానిసత్వంలో దైవత్వం ఎలాగుండాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే ఏ కోణంలో మనం చూసినా దేవుడి మీద భక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గిపోకుండా వారి జీవితాల నుండి మనం నేర్చుకోవాలి ప్రియమైన వల్ల. అలాగే మరొక బానిసను మనం ఆలోచించేద్దాం. మరొక బానిస, ఈ బానిస ఎవరంటే ఒక చిన్నదండి ఆడపిల్ల, ఒక చిన్నది ఆడపిల్ల. అయితే ఈమె కూడా బానిసగానే కొనుకోబడింది. ఒకసారి ఆమె చరిత్ర గురించి మనం వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము నయమాను యొక్క జీవితంలో జరిగిన పరిణామాల గురించి అక్కడ మనం చూడగలిగితే, ఇంతకీ నయమానికి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి ఎలా తెలిసింది అని మనం చూడగలిగితే 2, 3, 4 వచనాలు చదువుకుందాం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఏంటి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒక చిన్న దాన్ని తీసుకుని వచ్చారంట. ఇంతకీ సిరియనులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ ఒక చిన్నదాన్ని తీసుకుని వచ్చారు. ఒక బిడ్డను తీసుకొచ్చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఆ బిడ్డ అంటే తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యింది, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయిన యొక్క చిన్న బిడ్డ తల్లిదండ్రుల గురించి ఏడుస్తూ ఉండాలి. అవునండి, మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని ఏడుస్తూ ఉండాలి. అన్నం మానేసి పస్తులుండి నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అని అక్కడ ఏడుస్తూ ఉండాలి. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ బాధ ఇక్కడ దేవుడు రాయించకపోయినప్పుడు కూడా ఆ బాధను మనము వ్యక్తిగతంగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ చిన్నది ఇచ్చినటువంటి ఒక చిన్న సలహా మేరకు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క నామం సిరియా దేశంలో మారు మ్రోగింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న పిల్ల ఆడబిడ్డ బానిసగా వెళ్ళిన తర్వాత తన యజమానురాలు మాట్లాడుకుంటున్న విషయాలు ఒకటి చెవును పడింది. ఏంటంటే, నా భర్తకు కుష్టు వచ్చింది. కుష్టు వచ్చిన వాళ్ళకి విలువ ఉంటుందండి. అప్పుడు
వెలుగుండదు. పైగా ప్రియమైన వాళ్ళరా, ఇతను నయమాను సైన్యాధికారి, ఇతను బలశాలి, యుద్ధవీరుడు. రాజేమో వదులుకోలేడు. వచ్చింది కుష్ఠరోగం. అయితే ఈ కుష్ఠరోగం పోగొట్టుకోవాలనంటే రాజు ఎంతైనా ఖర్చు చేస్తాడు. ఎందుకంటే తన వలన విజయము అతనికొచ్చింది కాబట్టి. కాబట్టి నయమానికి వచ్చిన కుష్ఠరోగం పోవాలి అనంటే ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేసుంటారు. కానీ ఈ చిన్నది చెప్తుంది. ఏమని చెప్పింది? 3వ వచనం చూడగలిగితే ఆ చిన్నది ఏమంటుందంటే, సొమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేసాడటండి. ఎప్పుడైతే తన యజమానురాలికి ఆ చిన్నది, బానిసగా ఉన్న ఆ చిన్నది ఎప్పుడైతే చెప్పిందో వెంటనే నమ్మకం కలిగిందండి. ఆ చిన్నది అనుకోవచ్చు కదా, భలే జరిగింది దీనికి, బాగా జరిగింది దీనికి, నన్నును నా తల్లిదండ్రులను వేరు చేశాడు కాబట్టి ఆ యొక్క బాధ అంతా కూడా దేవుడు విన్నాడు, భలే కలుగజేశాడని చంకలు కొట్టుకోలేదండి. శత్రువుకి బాధ వచ్చినప్పుడు శత్రువుకి బాధ కలిగింది, శత్రువుకి కలగరాని రోగం కలిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా మంచి సలహా ఇస్తుంది. ఎక్కడికి? ప్రవక్త దగ్గరికి వెళ్ళంటుంది. ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళమంది అంటే, తన ఉన్న కాలములో ప్రియమైన వాళ్ళరా, తన ఇశ్రాయేలు దేశంలో ఉన్న కాలములో ప్రవక్త ద్వారా చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలన్నీ కూడా ఈమె వింది, ఈమె చూసిందండి. అక్కడికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు అంటే, ఒక శత్రువు గురించి క్షేమాన్ని కోరుకొని ఈ బానిస ఇటువంటి మనసు ఎవరి వలన కలిగింది అనుకుంటున్నారు? దేవుని వలన కలిగిందండి. శత్రువును సైతం ప్రేమించే మనసు ఎవరి వలన మనకు కలిగింది చెప్పండి? శత్రువుని ప్రేమించే మనసు మనకు ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు వారి వలనే. అతను ప్రేమించాడు. ఏమని? శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుల మీద పగ తీర్చుకోకండి, వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. వాళ్ళకి దాహానికి నీళ్ళు ఇవ్వండి అన్నాడు. శత్రువుని ప్రేమించమన్నాడు. శత్రువుని ఆయన దేశించకండి, ప్రేమించమన్నాడు. వాళ్ళకి మేలే చేయమన్నాడు, కీడు చేయొద్దని చెప్పాడు. శత్రువుకి ఉపకారం చేయమన్నాడు, అపకారం చేయొద్దని చెప్పాడు. ఇది క్రీస్తు మనసు ప్రియమైన వాళ్ళరా. అటువంటి మనసు కలిగినటువంటి ఈ చిన్న బిడ్డ ఏమంటుంది? ఇదిగో సోమరంలో ఉన్న ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గర పంపించండి అమ్మగారు. నా యజమానుడు అక్కడికి వెళితే కుష్ఠరోగాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు అని దేవుడు ప్రవక్త ద్వారా చేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా అక్కడ సాక్ష్యం చెప్తుందండి. దేవుడి గురించి సాక్ష్యం చెప్తుంది. దేవుడు ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడో, ఎన్ని ప్రవక్త ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగించాడో, నా దేవుడు ఇంత గొప్పవాడు. ఎప్పటికైనా తన ఆలోచన ఏంటి తెలుసా అండి? ఎప్పటికైనా నా తల్లిదండ్రుల దగ్గరకు నన్ను నా దేవుడు నడిపిస్తాడు అని విశ్వాసం ఆ బిడ్డకు ఉందండి. బానిసత్వంలో ఉన్న ఈ చిన్న బిడ్డకు ఆ విశ్వాసం కలిగి ఉందంటే ఎంత గొప్ప నమ్మకం అండి దేవుడు అంటే. ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుడి మీద నమ్మకాన్ని పోయినట్టుగా లేకపోతే పోగొట్టుకున్నట్టుగా వీళ్ళెవ్వరిలో కూడా మనకు కనబడట్లేదు. ఏసేపులో కూడా కనబడలేదు, షద్రకు మేషకు అబ్దులు కూడా కనబడలేదు, దానియేలు గారిలో కూడా కనబడలేదు, ఆఖరికి ఈ చిన్న దాని విషయంలో కూడా కనబడట్లేదు. వాళ్ళ మనసులు ఎంత దృఢంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఎప్పుడైతే వెళ్ళాడో అతను బాగుపడ్డాడు, వచ్చాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, తన యొక్క దేశంలో కూడా దేవుని కనపరిచాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు వీళ్ళ జీవితాలు ఎలాగుంటే మన జీవితాల గురించి కూడా ఒకసారి ఆలోచించేద్దాం. మనం కూడా ఒకప్పుడు బానిసలమేనా? మొదటి అడిగాను ప్రశ్న, నా ప్రసంగానికి ముందు ప్రారంభంలో అడిగాను, మనం కూడా ఒకప్పుడు బానిసలమేనా అని అడిగాను. బానిసలమా కాదా? నోటితో చెప్పాలి ఆన్సర్. బానిసలమే. నేను కూడా బానిసలండి ఒకప్పుడు. మీరందరూ కూడా బానిసలే. దేనికి బానిసలం? మనం బానిసలం అన్నారు కదా, దేనికి బానిసలం? పాపానికి బానిసలం. లోకానికి అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపంతో ఉన్నవాళ్ళు కాబట్టి పాపానికి బానిసలు. ఓకేనండి? లోకంలో ఉన్నవాళ్ళు అంటే లోకం యొక్క ఆశలు నెరవేర్చేవారు. మనం కూడా లోకంలో ఉన్నాం. లోకం యొక్క ఆశలు మనం నెరవేర్చట్లేదు. దేవుల్లో ఉన్నవారు కాకుండా లోకం యొక్క ఆశలు నెరవేర్చేవారు, దేవుని కలిగి ఉండని వారు మాత్రము పాపంలో ఉన్నవారు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా ఉన్నామా? దేవుని ప్రజలుగా ఉండకుండా ఉన్నామా? ఒకప్పుడు ఎలాగున్నాం? అన్ని జల్లుగా ఉన్నామా? దేవుని ప్రజలుగా ఉన్నామా? అన్ని జల్లుగా ఉన్నాం, దేవుని ప్రజలుగా లేము. అదే మాట పేతురు గారు మాట్లాడుతున్నాడు, చూద్దాం.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఒకప్పుడు ప్రజగా ఉండగా, ఆగుదామండి. అక్కడ ఏమని రాయబడి ఉంది 10వ వచనంలో? ఒకప్పుడు ప్రజగా ఉండగా అంటున్నాడు. అంటే మనము ఒకప్పుడు దేవుని ప్రజలము కాము. ఎందుకు దేవుని ప్రజలము కాము అంటే అన్యజనులుగా ఉన్నాము, అందుకు దేవుని ప్రజలము కాము. ఇంకోటి ఏంటంటే పాపానికి దోసలై ఉన్నాము, అందుకుని దేవుని ప్రజలము కాము. అది విషయాన్ని, ఈ వచనాన్ని ఇక్కడే పెట్టి మనం ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయంలోకి వెళదాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఏంటి ఇక్కడ మనం చూడగలిగితే 8వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ప్రారంభంలో మనం ఇంకా పాపులమై ఉన్నాము అని రాయబడి ఉంది. 10వ వచనంలో ప్రారంభంలో ఏముంది? మనం శత్రులమై ఉన్నామని రాయబడి ఉంది. అంటే ఒకప్పుడు మనము పాపులమై ఉన్నాం కాబట్టి దేవుని ప్రజలము కాము. ఒకప్పుడు మనం దేవునికి శత్రులమై ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ప్రజలము కాము. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన ఎప్పుడైతే మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడో, అప్పుడు అందరినీ కూడా, అంటే అన్ని జనుల్ని కూడా ఎక్కడ తీసుకొని వచ్చాడు? దేవుని సముఖానికి తీసుకొచ్చాడు. అంటే శత్రువులు ఏమయ్యారు? ఇప్పుడు దేవునికి మిత్రులు అయ్యారు. అర్థమవుతుందండి? అంటే పాపులుగా ఉన్న వీళ్ళందరూ ఏమయ్యారు? క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతులు అయ్యారు. ఇప్పుడు చదవండి పేతురు రాసిన పత్రిక 9వ వచనం 10వ వచనం త్వరగా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనం ఎవరమండి? ఒకప్పుడు దేవుని ప్రజలము కాము, కనుపుడు ఏర్పరచబడిన వంశము. ఒకప్పుడు దేవుని ప్రజలము కావు, కనుపుడు రాజులైన యాజక సమూహము. ఒకప్పుడు దేవుని ప్రజలము కాము, కానీ ఇప్పుడు పరిశుద్ధ జనమును. ఒకప్పుడు దేవుని ప్రజలము కాము, ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని చెబుతూ, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడగా ఇప్పుడు మీరు కనికరింపబడ్డారు అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము దేవునిలో ఉన్నంత కాలము భద్రంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని నుండి మనం బయటకు వస్తామో మనకి ఖచ్చితంగా ఆ శత్రువు అనేవాడు ఉన్నాడు, అతని నుండి మనకి ప్రమాదం అనేది ప్రమాదం అనేది ఉంది అనే విషయాన్ని గమనించాలి. అయితే ఆఖరిగా ఈ వచనాన్ని చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఎన్ని చక్కటి విషయాలు దేవుడు రాయించాడో మనం చూడగలుగుతున్నాము. పట్టుటకు దేనికి మిమ్మల్ని మీరు దోషలుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపముకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దోషలగుదురని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు దేనికి మీరు దోషలై ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. పాపానికి దోషలై ఉన్నారా? మరణానికి వెళ్ళిపోతారు. అదే నీతికి దోషలై ఉన్నారా? నిత్య జీవానికి వెళతారు అనే విషయాన్ని చెబుతున్నాడు. అందుకని 18వ వచనం ఏమంటారు అంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మనము దేని నుండి విమోచించబడ్డామండి అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా నువ్వు దేని నుండి విమోచింపబడ్డావు? పాపము అనే బానిసత్వం నుండి, సాతాను యొక్క సంకెళ్ళ నుండి, వాడి యొక్క అబంధ హస్తముల నుండి రక్షింపబడి నువ్వు నీతిమంతురాలిగా తీర్చబడ్డావు. అదే పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ దేవునికి స్తోత్రం అంటున్నాడు. కాబట్టి మనం ఇంకా డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోదాం. 20 నుంచి 22 వచనాలు చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధము లేనివారే ఉంటిరి. ఇప్పుడు పాపంలో ఉన్నప్పుడు మనము దేవునిలో లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం.
తింటారు, తాగుతారు, తిరుగుతారు, ఏది పడితే అది చేస్తుంటారు. కానీ నీతి విషయానికి వచ్చేటప్పటికి, అయ్యో! ఇది ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పరుల దేదీ కూడా ముట్టుకోకూడదు అని నీతి అనేది మనకు అడ్డొస్తది కాబట్టి, మనం యథార్థంగా బ్రతకడానికి అవకాశాలున్నాయి. కాబట్టి మీరు పాపమునకు దోసలై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్భయం లేనివారై యుంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కదా! అవును కదండీ! ఒకప్పుడు మనం ఎలా బ్రతికాం? ఛ! అలా బ్రతకుండుంటే బాగుండు గదా! అని అనిపించలేదా మనకి? మన పాత జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు సిగ్గు కలగట్లేదండి? బాధ కలగట్లేదా? ఖచ్చితంగా సిగ్గు కలుగుతుంది, బాధ కలుగుతుంది. అలా బ్రతకకుండా ఉంటే బాగున్ను. అప్పటి నుంచి కూడా దేవునిలో ఉంటే ఎంత బాగున్ను అని అనిపించలేదా? మీకు అనిపించిందో లేదో కానీ నాకైతే చాలా సార్లు అనిపించింది ప్రియమైన వాళ్ళ. అప్పుడు క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటికి అంతము ఏటనుకుంటున్నారు? మరణమే. ఈయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటే మీకు ఫలము. మీరు దేవునికి దాసులుంటే పరిశుద్ధ జీవితం దేవుడిస్తాడు. నీతి జీవితం దేవుడిస్తాడు. నిత్య జీవితాన్ని దేవుడిస్తాడు. అదే పాపంలోనే మీరు పాపానికి దాసులై అలా బ్రతికి అలా చనిపోతే నిత్య నరకం అనేది ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని గమనించాలి. అదే చెబుతూ ఏమన్నాడంటే దాని అంతము నిత్య జీవము. దేవునికి దాసులైనందున 22వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. అందరూ బైబిల్ దగ్గర చూడండి. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. దాని అంతం ఏంటండి? నిత్య జీవము అని చెబుతూ ఇంకా మీరు పాపం మానకపోతే పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము ఒకప్పుడు పాపానికి దాసులై ఉన్నాము. క్రీస్తు రక్తం చేత కడగబడి నీతికి దాసులయ్యాము. నిత్య జీవితానికి వెళ్ళాలని సిద్ధపడుతున్నాం. మరలా నీతిమంతులుగా తీర్చబడిన మనం మరలా పాపానికి దాసులైతే నిత్య నరకం. దాని అంతం నిత్య నరకం, నిత్య నరకాగ్ని, నిత్య దండన అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆలోచించండి. బానిసలుగా ఉన్న వాళ్ళు దైవత్వంలో ఎలా బ్రతికారు? ఒకవేళ నువ్వు బానిసగా ఉంటే, పాపంలో బానిసగా ఉంటే దైవత్వంగా ఎలా బ్రతకాలి అనేది నువ్వు ఆలోచన చేయాలని కోరుతూ, పరలోకానికి సిద్ధపడే విధంగా మీరు బ్రతకాలి, జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రేమించిన తండ్రి, ఇంతవరకు నీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. నీ మాటల ద్వారా మమ్మల్ని అందరూ కూడా బలపరిచినందుకు వందనాలు. మేము పాపానికి దాసులుగా కాకుండా నీకే దోసలుగా ఉండే భాగ్యం దయచేయమని, మా అవయవాలు తండ్రి మేము తండ్రి నీతికి సాధనాలుగా మేమందరం కూడా జీవించులాగిన కృప చూపించమని క్రీస్తు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.